See here, a man takes 9 hours 45 minutes in walking a certain place and ride back. Ride back అంటే గుర్రపు స్వారీ చేశాడు. He would have gained 3 hours 15 minutes by riding both. రెండు వైపులా రైడ్ చేస్తే టైం కలిసి వచ్చింది. హౌ లాంగ్ వుడ్ టేక్ టు వాక్ బోత్ వేస్. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఒక సర్టైన్ డిస్టెన్స్ ఉంది, ఇది సర్టైన్ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ని ఒక మ్యాన్ ఏం చేస్తున్నాడంటే ఒకసారి వన్ టైం ఇలా వాక్ చేస్తున్నాడు, ఇంకోసారి రైడ్ చేస్తున్నాడు. అంటే 1 వాకింగ్ ప్లస్ 1 రైడింగ్. ఈ డిస్టెన్స్ ఒకసారి నడుచుకుంటూ పోయాడు, ఒకసారి గుర్రపు స్వారీ చేసి వస్తే వాడికి పట్టిన టైం ఎంత అంటే 9 hours 45 minutes టైం పట్టింది. 9 hours 45 minutes టైం పట్టింది. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అందామండి. హీ వుడ్ హ్యావ్ గెయిన్డ్ 3 hours 15 minutes బై రైడింగ్ బోత్ వేస్. అలా కాకుండా ఇటువైపు రైడింగే అటువైపు రైడింగ్ చేస్తే అంటే 1 hour ప్లస్ 1 hour రెండు వైపులా రైడింగ్ చేసి దీని మీద ఎంత ఖర్చు వచ్చిందంటే 3 hours 15 minutes ఖర్చు. అంటే తీసేయండి, 9లో 3 hours పోతే 6 hours డాట్ 15 minutes 45 minutes 30 minutes. వాడి పట్టిన టైం ఎంత అంటే ఇది పడింది. అంటే 1 hour ప్లస్ 1 అంటే 2 రైడింగ్. టోటల్గా రెండు వైపులా రైడ్ చేసి వాడు పట్టిన టైం ఎంత అంటే 2 hours 30 minutes టైం పట్టింది. ఇక మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే దిస్ ద సెకండ్ ఈక్వేషన్. అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే హౌ లాంగ్ వుడ్ ఈ టేక్ టు వాక్ బోత్ వేస్. రెండు వైపులా నడిచిపోతే అంటే 1 వాకింగ్ ప్లస్ 1 వాకింగ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. నథింగ్ బట్ 2 వాకింగ్ ఈజ్ ఈక్వల్ టు రెండు వైపులా నడిస్తే ఎంత టైం పడుతుంది అని అడిగాడు. అడిగినప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే 1ని 2తో మల్టిప్లై చేయండి. 1 into 2 మైనస్ సెకండ్ ఈక్వేషన్ చేసేయండి. 1ని 2తో మల్టిప్లై చేసిన ఏమైందంటే 2 వాకింగ్ ప్లస్ 2 రైడింగ్ అవుతుంది. ఇటు పక్క ఈ వాల్యూ కూడా మల్టిప్లై అవుతుంది, పక్కన పడేయండి. కింద 2 ఇక్కడ 2r అంటే 2w 2r 2r పోతే ఏమిది 2w మిగులుతుంది. 2w ఈజ్ ఈక్వల్ టు 2 వాకింగ్ ఈజ్ ఈక్వల్ టు ఇటు పక్క 1ని 2తో మల్టిప్లై చేసినాం అంటే ఇది మల్టిప్లై అయితే ఏమైంది టోటల్గా 18 hours అవుతుంది. 9 2s 18 hours డాట్ 45 2s ఎంత 90 minutes. లో నుంచి సెకండ్ ఈక్వేషన్ తీసేయాలి. సెకండ్ ఈక్వేషన్ టైం ఉంది 6 hours. 18లో 6 hours పోతే 12 hours డాట్ ఆ 30 minutes తీసేస్తే 90లో 30 పోతే 60 minutes. బట్ 60 minutes అంటే ఏం రాసుకోవచ్చు 1 hour రాయొచ్చు. 12 hours ప్లస్ 1 hour ఎంత అవుద్ది అంటే 2 వాకింగ్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుద్ది 13 hours ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. 13 hours ఈజ్ ద రిక్వైర్డ్ వాల్యూ వస్తుంది. ఓకే రైట్. మళ్ళీ చెప్తా రాయండి వస్తుంది.